తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ శాఖను 2 సంస్థలుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ టీజీఎస్పీడీసీఎల్, రెండవది తెలంగాణ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ టీజీఎన్పీడీసీఎల్. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలు ఎస్పీడీసీఎల్ కిందకి, అలాగే మరికొన్ని జిల్లాలు ఎన్పీడీసీఎల్ కిందకి రావడం జరుగుతుందన్నమాట. ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పీడీసీఎల్కి సంబంధించినటువంటి జిల్లా కిందకి ఎవరైతే వస్తారో వాళ్ళు ఎస్పీడీసీఎల్కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడే లోకల్ రిజర్వేషన్స్ అనేవి వర్తించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ 2 విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి 3260 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయబోతున్నారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి జూనియర్ లైన్మెన్ అనే వేకెన్సీస్ 2812 వేకెన్సీస్ ఉన్నాయి. సబ్ ఇంజనీర్ వేకెన్సీస్ 330 ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ అనే వేకెన్సీస్ 118 వేకెన్సీస్గా ఇవ్వడం జరిగింది. అయితే మీకు ఈ జూనియర్ లైన్మెన్, సబ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ చేయవలసినటువంటి జాబ్ ఏంటి, అంటే జాబ్ ప్రొఫైల్ ఏంటి, మనకు జాబ్ వచ్చిన తర్వాత మనం ఏం జాబ్ చేయాలి, అండ్ అంతేకాకుండా జూనియర్ లైన్మెన్కి ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి, సబ్ ఇంజనీర్కి అండ్ అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి ప్రమోషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది ఆల్రెడీ సపరేట్గా వీడియో అనేది చేశాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని చూస్తే మీకు ఈ జాబ్స్కి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్తో పాటుగా మన యొక్క కెరియర్ గ్రోత్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇందులో మీకు క్లియర్గా అర్థం అవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అండ్ ఇతరత్ర వివరాలు, క్వాలిఫికేషన్, ఏజ్, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. డియర్ ఫ్రెండ్స్, ఇప్పటికే ఈ విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు నోటిఫికేషన్ అనేది విడుదల అయ్యి ఉండాలి. కాకపోతే ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో దాని వలన ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా డిలే అవ్వడం జరిగింది. తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మనకి ఎటువంటి కోర్టు కేసులు రాకుండా ఉండడానికి ఇన్ని రోజులు వేచి చూశారు. ఇక ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మనకి అతి త్వరలోనే సబ్ కమిటీ ఏదైతే నియమించారో దాని యొక్క నివేదిక అందిన వెంటనే నోటిఫికేషన్స్ అనేవి విడుదల కాబోతున్నాయి. సో జనవరి మంత్ ఎండింగ్ కల్లా మనకి నోటిఫికేషన్స్ అనేవి విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది నేను అనుకుంటున్నాను. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ జూనియర్ లైన్మెన్, సబ్ ఇంజనీర్ అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ జాబ్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో ఇది తెలుసుకోవడం వల్ల మనం ఈ జాబ్కి ప్రిపేర్ అవ్వాలా వద్దా అనేది మనకి ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో ఎవరు ప్రిపేర్ అవ్వాలనేది, అలాగే సిలబస్ ఏముంటుంది, అన్ని వివరాలు క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. మొదటగా జూనియర్ లైన్మెన్ అనే వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే ఈ జాబ్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటే 10th క్లాస్ తర్వాత ఐటీఐ క్వాలిఫికేషన్ ఎవరైతే పాస్ అయింటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ అనేది చేసి ఉండాలి, లేదా ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సెస్ అనేవి ఉంటాయండి. అందులో ఎలక్ట్రికల్ ట్రేడ్లో చదివినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్లో మనకి ఎంపీసీ, బైపీసీ, సిఈసీ ఇలాంటి కోర్సులే కొంతమందికి తెలుసుంటాయి. అవి కాకుండా కొన్ని వొకేషనల్ కోర్సులు ఉంటాయి. అందులో ఎలక్ట్రికల్ అనేది కూడా ఒక కోర్స్ అనేది ఉంది. అది ఎవరైతే చదువు ఉంటారో వాళ్ళు కూడా జూనియర్ లైన్మెన్ అనే పోస్ట్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక సబ్ ఇంజనీర్ అనే వేకెన్సీస్కి అప్లై చేయాలనుకుంటే డిప్లొమాలో ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ చదివి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సబ్ ఇంజనీర్ వేకెన్సీకి. సో నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ అనే పోస్ట్కి మీరు అప్లికేషన్ చేయాలనుకుంటే ఇంజనీరింగ్ డిగ్రీ అనేది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కానీ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కానీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కొంతమంది ఏఎంఐఈ అనేది చేసుంటారు కోర్సు, ఇది కూడా ఇంజనీరింగ్కి ఈక్వల్గా ఉంటుంది. ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో చేసుంటారు, వాళ్ళు కూడా దీనికి అసిస్టెంట్ ఇంజనీర్ అనే పోస్ట్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక ఏజ్ విషయానికి వస్తే నేను ఈ ఏజ్ అంతా ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని చెప్తున్నాను. ఇక ఫ్యూచర్లో వచ్చే నోటిఫికేషన్స్ ఏమైనా చేంజ్ వస్తే ఆ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అప్పుడు చెప్తాను. ఇక ఏజ్ విషయానికి వస్తే అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ పోస్ట్కి, అలాగే జూనియర్ లైన్మెన్ అనే పోస్టుకి సంబంధించి ఇక్కడ ఏజ్ అనేది మార్చి రాయడం జరిగింది. జూనియర్ లైన్మెన్ ఇక్కడ చూడండి, ఇవి మీరు ఫైనల్ చేసుకోవద్దండి. ఓకే, ఇక్కడ నేను మీకు ఎడిట్ చేస్తూ చూపిస్తాను చూడండి. అసిస్టెంట్ ఇంజనీర్ అలాగే సబ్ ఇంజనీర్ అనే పోస్టులకి 18 నుంచి 44 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అయితే జూనియర్ లైన్మెన్ అనే పోస్ట్కి 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ సబ్ ఇంజనీర్ ఈ 2 వేకెన్సీస్కి 18 నుంచి 44 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. జూనియర్ లైన్మెన్ అనే పోస్ట్కి 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి
ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుందన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 44, 35 ఈ విధంగా ఇవ్వడం జరిగిందా, దానికి మీ కేటగిరీని బట్టి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది పెరగడం జరుగుతుందన్నమాట. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఏఈ అనే పోస్ట్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సింగిల్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ సబ్ ఇంజనీర్ వేకెన్సీస్ కూడా సేమ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. జూనియర్ లైన్మెన్ అనే పోస్ట్కి మొదటగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత పోల్ క్లైంబింగ్ అంటే ఎలక్ట్రికల్ పోల్ ఉంటుంది కదా, దాన్ని ఎక్కడం అండ్ మీటర్ రీడింగ్ అనే ఇవి 2 టెస్ట్లనే ఉంటాయి. దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కొంతమందికి ఇక్కడ కొన్ని చోట్ల సైక్లింగ్ కూడా అంటే సైకిల్ తొక్కడం కూడా వచ్చి ఉండాలి. అది కూడా టెస్ట్లో కొన్ని చోట్ల అయితే ఇంక్లూడ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వే2 న్యూస్లో రీసెంట్గా 18 జనవరిన రావడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే త్వరలో 3260 పోస్టుల భర్తీ, విద్యుత్ శాఖలో కొలువుల జాతర ప్రారంభం కానుంది. త్వరలోనే 3260 పోస్టుల భర్తీ చేయాలని డిస్కంలో నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఎన్పీడీసీఎల్ వరంగల్ పరిధిలో అంటే వరంగల్ అనేది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనమాట, టీజీ ఎన్పీడీసీఎల్ సంబంధించి. ఇందులో 2212 జేఎల్ఎం వేకెన్సీస్ అంటే జూనియర్ లైన్మెన్ వేకెన్సీస్, 30 సబ్ ఇంజనీర్ వేకెన్సీస్, 18 అసిస్టెంట్ ఇంజనీర్ వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎస్పీడీసీఎల్ పరిధిలో 600 జేఎల్ఎం వేకెన్సీస్, 300 సబ్ ఇంజనీర్ వేకెన్సీస్, 100 ఏఈ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నదని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ భర్తీ అనేది మనకి వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే మనకి యాక్చువల్గా మార్చ్ నెల అంటాం మనం. యాక్చువల్గా మార్చ్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత కొత్త సంవత్సరం అనేది ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు భర్తీ చేస్తారు అని మనకి ఇక్కడే ఇవ్వడం జరిగింది. కాకపోతే నోటిఫికేషన్స్ అంతకన్నా ముందే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇప్పటికే కొన్ని డీటెయిల్స్ అనేది చెప్పాను అనమాట. ఏంటి, నార్థన్ డిస్ట్రిబ్యూషన్ కిందకి కొన్ని డిస్ట్రిక్ట్స్ వస్తాయి, సదరన్ డిస్ట్రిబ్యూషన్ కిందకి కొన్ని డిస్ట్రిక్ట్స్ అనేవి సపరేట్గా వస్తాయని చెప్పాను. అవి ఏ డిస్ట్రిక్ట్స్ అనేది కూడా నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను చూడండి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది సదరన్ పవర్ సంబంధించింది. ఇందులో 15 డిస్ట్రిక్ట్స్ రావడం జరుగుతుంది. మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, నల్గొండ, భువనగిరి యాదాద్రి, సూర్యాపేట, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ అనేవి సదరన్ పవర్ రీజన్ కిందకి రావడం జరుగుతుంది. ఇక నార్థన్ రీజన్ కిందకి వచ్చే డిస్ట్రిక్ట్స్ వచ్చి మనకి 18 ఉన్నాయి. అవి వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, జనగాన్, మహబూబాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ అండ్ కొమరం భీం, ఆసిఫాబాద్ ఈ డిస్ట్రిక్ట్స్ నార్థన్ పవర్ కిందకి రావడం జరుగుతుందన్నమాట. సో ఈ 3 నోటిఫికేషన్స్కి సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్స్ విడుదలైనప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అందులో కూడా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి సిలబస్ ఏంటి, ఈ జాబ్స్కి సంబంధించి జూనియర్ లైన్మెన్, సబ్ ఇంజనీర్ అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఈ 3 జాబ్స్కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అనేది నేను మీకు ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్స్ అనేవి ఇస్తాను. అంటే ప్రీవియస్ నోటిఫికేషన్లు 2022, 2023 సంవత్సరాల్లో విడుదలైనటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. అందులో ఇక్కడ చూడండి సిలబస్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఓకే, సో నోటిఫికేషన్ ఎండింగ్లో మనకి అన్ని పోస్టులకు సంబంధించి ఒక్కొక్క నోటిఫికేషన్ కూడా నేను మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవి పాత నోటిఫికేషన్లు, అది మీరు గమనించాలి. ఈ పాత నోటిఫికేషన్లో ఉన్నటువంటి సిలబస్ ప్రిపేర్ అయితే కూడా సరిపోతుంది. సేమ్ సిలబసే ఈసారి కూడా ఇస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే అన్ని టెక్నికల్ పోస్టులు కాబట్టి సిలబస్ అనేది మార్చే అవకాశం ఉండదు. 100% అదే సిలబస్ అనేది ఉంటుంది. సో 3 పోస్టులకి కూడా నోటిఫికేషన్ లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రిపరేషన్ అనేది సిలబస్ చూసి స్టార్ట్ అనేది చేయవచ్చు అన్నమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.